వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో మనం ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఐఐటి పాయింట్ ఆఫ్ వ్యూలో కోఆర్డినేట్ జామెట్రీ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దిస్ పర్టికులర్ కోఆర్డినేట్ జామెట్రీ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ఎవ్రీ సార్ట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సరే, కోఆర్డినేట్ జామెట్రీలో మనం నేర్చుకోపోయేది ఏంటి అంటే ఫస్ట్ బేసిక్ నేర్చుకోవాలి. అసలు ఒక కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి, రైట్? కార్టీషియన్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్. ఇక్కడ మనం తెలుసుకోపోయేది ఏంటి అంటే ఒక ప్లేన్లో నేను ఒక కోఆర్డినేట్ యాక్సిస్ గీసాను అనుకోండి, మీకు ఆల్రెడీ ఇది తెలిసిందే, దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఇస్ వై యాక్సిస్, రైట్ ఆర్ నాట్? సో ఈ పర్టికులర్ ప్లేన్లో నేను రెండు పర్పెండిక్యులర్ యాక్సిస్ని కన్సిడర్ చేసుకున్నాను అండ్ దెర్ ఈజ్ ఎ పాయింట్ పి అనుకుంటున్నాను. ఒక పాయింట్ ఉంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి? ప్రతి పాయింట్కి కొన్ని కోఆర్డినేట్స్ ఉంటాయి. ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి అని ఎలా చెప్తామంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అది ఎంత దూరంలో ఉందో ఆ కోఆర్డినేట్స్ని మనం ప్లేస్ చేస్తాం అనమాట. అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్, సో ఇంత దూరంలో ఉంది, ఎక్స్ యాక్సిస్ నుంచి ఇంత దూరంలో ఉంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ వైకి ప్యారల్గా ఉంది కదా. సపోజ్ వై అనే డిస్టెన్స్లో ఉంది అనుకుందాం, రైట్? అండ్ విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్, రైట్, వై దగ్గర నుంచి ఇది ఎక్స్కి ప్యారల్గా ఉంది కదా, ఎక్స్ దూరంలో ఉంది అనుకుందాం. అంటే ఎక్స్ వై ఆర్ ద డిస్టెన్సెస్ ఫ్రమ్ ద కరస్పాండింగ్ యాక్సిస్. సో ఎక్స్ కామా వై ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాయింట్. అంటే పి అనే పాయింట్, రైట్, ఎక్స్ దూరంలో వై దూరంలో పాయింట్ చేయబడింది. అర్థమైందా? ఈ విధంగా మనం ఒక పాయింట్ని కోఆర్డినేట్స్ చెప్తామన్నమాట, రైట్? ఈ కోఆర్డినేట్ జామెట్రీ ఈజ్ ద బేసిక్ టైప్ ఆఫ్ చాప్టర్ టు అండర్స్టాండ్ లోకస్, నెక్స్ట్ చేంజ్ ఆఫ్ యాక్సిస్, స్ట్రైట్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ఆ తర్వాత వచ్చేటటువంటి సర్కిల్స్, పెయిర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, ఆ తర్వాత వచ్చేటటువంటి కానిక్ సెక్షన్స్కి మనకు బాగా అర్థం అవ్వాలి. అంటే ఈ పర్టికులర్ కోఆర్డినేట్ జామెట్రీ మనకు బాగా అర్థం అవ్వాలి. అయితే ఈ కోఆర్డినేట్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మరొక పాయింట్ ఇక్కడ మనం మాట్లాడతాం. ఏంటంటే అది ఆరిజిన్ దగ్గర నుంచి పి అనే పాయింట్ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది అంటే ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం, అవునా కదా? దిస్ ఈజ్ వాట్ ద డిస్టెన్స్, రైట్? అవునా? ఈ డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇది ఎక్స్ డిస్టెన్స్ ఉంది, ఇది వై డిస్టెన్స్ ఉంది, ఇక్కడ నాకు 90 degrees కనిపిస్తుంది బికాస్ దిస్ ఇస్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, అవునా కదా? అలాంటప్పుడు ఇదెంత అవుతుంది? ఓపీ విల్ బికమ్, ఓపీ ఈజ్ నథింగ్ బట్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అకార్డింగ్ టు పైథాగరస్ థీరం, అంతేనా? దిస్ విల్ బీ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ దిస్ పార్ట్, డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ ఎంత ఉంది? వై ఉంది. అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ ఎంత? డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ ఎంత? ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది? వై అనే డిస్టెన్స్ ఉంది. అంటే ఎప్పుడు కూడా డిస్టెన్స్ పాజిటివ్లో ఉంటుంది కాబట్టి మాడ్యులస్ పెడతాను. డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అనుకోండి, డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్ అనుకోండి. వై యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది? చూడండి, వై యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది? ఎక్స్ అనే డిస్టెన్స్ ఉంది. ఇది డిస్టెన్స్ అనేది ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది కాబట్టి ఇది కూడా మాడ్యులస్ ఎక్స్. ఆరిజిన్ దగ్గర నుంచి ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఈ మూడు ఇక్కడ మీరు నేర్చుకోవాలన్నమాట, రైట్? దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద కార్టీషియన్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్. ఇప్పుడు పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఏంటో చూద్దాం, ఓకేనా? ఓకే, నౌ ప్లీజ్ నోట్ ఇట్. డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ ఇస్ మాడ్యులస్ వై అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్ ఇస్ మాడ్యులస్ ఎక్స్. ఓకే, నౌ లెట్ us see the polar coordinates of a point. ఓకే, పోలార్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ పాయింట్ అంటే ఒక పాయింట్కి కార్టీషియన్ కోఆర్డినేట్స్ అంటే ఎక్స్ కామా వై చూసాం. మరి పోలార్ కోఆర్డినేట్స్ అంటే అర్థం ఏంటంటే సపోజ్ దిస్ ఇస్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఇస్ ద వై యాక్సిస్, దిస్ ఇస్ ఎక్స్ డాష్ అండ్ వై డాష్ యాక్సిస్, రైట్? అయితే పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఈ పాయింట్ ఆరిజిన్ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో ముందు చూస్తాం. ఆరిజిన్ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్ ఉందనేది ముందు చూస్తాం, రైట్? సపోజ్ ఆర్ అనే డిస్టెన్స్ ఉందనుకోండి, ఇఫ్ దిస్ ఈజ్ ఆర్ అనే డిస్టెన్స్ ఉంటే కనుక ఆ తర్వాత దీన్ని మనం ఏం చేస్తామంటే ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుందో చూస్తాం. దీన్ని ఆర్గ్యుమెంట్ అంటారు, దీన్ని మాడ్యులస్ అంటారు. సో ఈ ఆర్ కామా తీటాలో చెప్తాం అనమాట ఇప్పుడు కోఆర్డినేట్స్ అనేవి. ఆర్ కామా తీటా అంటే ఆరిజిన్ దగ్గర నుంచి ఇది ఎంత డిస్టెన్స్కి ఉంది, ఆ తర్వాత ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుందో దాన్నే పోలార్ కోఆర్డినేట్స్ అంటారు, ఆర్ కామా తీటా. ఈ విధంగా పోలార్ కోఆర్డినేట్స్ అనే పాయింట్ కూడా మనం చెప్పుకోవచ్చు, రైట్? తర్వాత ఇది మీకు కాంప్లెక్స్ నెంబర్స్లో ముఖ్యంగా వస్తుంది. అక్కడ మనం మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, ఆ తర్వాత ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ కూడా మనం చూస్తాం, రైట్? ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్, ఇవన్నీ మనం చూస్తాం అనమాట, రైట్? దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద polar coordinates. Now let us see the interconversion. Okay friends, now let us see the interconversion of Cartesian and polar coordinates. Point P undi
అకార్డింగ్ టు పోలార్ కోఆర్డినేట్స్ మనం r, θ అని చెప్తాం. అదే ఈ పర్టికులర్ పాయింట్గా కార్టీషియన్ కోఆర్డినేట్స్ x, y అని చెప్తాం. ఇప్పుడు ఈ x, yకి r, θకి ఒక రిలేషన్ చెప్పాలి. ఏంటంటే x, yని r, θలో కన్వర్ట్ చేయాలన్నా, ఇచ్చినటువంటి r, θని x, yలోకి కన్వర్ట్ చేయాలన్నా ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే ఇక్కడ సపోజ్ నాకు x కావాలి, ఎక్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పోలార్ కోఆర్డినేట్స్ చెప్పాలి. అంటే కార్టీషియన్ కోఆర్డినేట్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పోలార్ కోఆర్డినేట్లో చెప్పాలి. అంటే ఎక్స్ అంటే ఇదే కదా, ఇదేమో ఆర్, ఇదేమో ఎక్స్, ఇదేమో వై, అవునా కదా. ఇది ఆర్ అని ఉంది, రైట్ ఆర్ నాట్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ అకార్డింగ్ టు పైథాగరస్ థియరం. ఎస్ ఆర్ నో? అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్స్లో చెప్పాలి, ఎక్స్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్లో చెప్పాలి. ఇక్కడ ఆర్ ఇంటూ 1 ఉంది. సపోజ్ నేను ఇది ఆర్ కాస్ తీటా అని, దీన్ని నేను ఆర్ సైన్ తీటా అని నేను రాశాను అనుకోండి. ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా, దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ స్క్వేరేనా. మళ్ళీ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా 1 అయిపోతుంది కదా. కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ని ఆర్ కాస్ తీటా. ఎందుకని దీన్నే కాస్ అనుకోవాలంటే ఈ యాంగిల్కి అడ్జసెంట్ సైడ్ ఇదే, ఈ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఇదే. కాబట్టి ఆపోజిట్ సైడ్లో సైన్ పెట్టాము, అడ్జసెంట్ సైడ్లో కాస్ పెట్టాము. కాబట్టి ఎక్స్ అంటే ఏంటి? ఆర్ కాస్ తీటా. వై అంటే ఏంటి? ఆర్ సైన్ తీటా, రైట్. అంటే ఎక్స్, వైని ఇన్ టర్మ్స్ ఆఫ్ పోలార్ కోఆర్డినేట్స్లో మనం రాసాం. అర్థమైందా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎక్స్, వై ఇన్ టర్మ్స్ ఆఫ్ పోలార్ కోఆర్డినేట్స్. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఆర్, తీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో చెప్పాలి. ఆర్ అంటే ఏంటి, తీటా అంటే ఏంటో మనం చెప్పాలి. ఆర్ ఈజ్ నథింగ్ బట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. మనం ఎలా చెప్పచ్చు? రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని చెప్పచ్చా? ఎస్, రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద మాడ్యులస్. దీన్నే మనం మాడ్యులస్ అని అంటాం. తీటా కావాలి. దిస్ తీటా ఎంత అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వైలో కావాలి. సపోజ్ నేను టాన్ తీటా ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి. టాన్ తీటా అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంటే వై డివైడెడ్ బై ఎక్స్, అంతేనా. సో దీని నుంచి మళ్ళీ నేను తీటా ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు? టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్, అవునా. దిస్ ఈజ్ వాట్ ద ఆర్గ్యుమెంట్ ఈస్. ఇదేమో మాడ్యులస్ అనమాట. అంటే ఆర్, తీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వైలో కన్వర్ట్ చేసాం. ఎక్స్, వైని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ సైన్ తీటా, ఆర్ అండ్ తీటాలోకి కన్వర్ట్ చేసాం. అంటే ఎక్స్, వై ఈక్వల్స్ టు ఆర్ కాస్ తీటా, ఆర్ సైన్ తీటా. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? ఆర్, తీటా ఈక్వల్స్ టు ఏమని చెప్పచ్చు మనం? ఆర్, తీటాని ఎక్స్ వైలో చెప్పాలి కదా. ఆర్ అంటే ఏంటి? ఎక్స్ వైలో. ఎక్స్ అంటే ఆర్ కాస్ తీటా, వై అంటే ఆర్ సైన్ తీటా. ఆర్ అంటే ఏంటి చెప్పండి? ఆర్ అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, రైట్. తీటా అంటే ఏంటి? తీటా అంటే టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్, రైట్. ఈ విధంగా మనం ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ కార్టీషియన్ అండ్ పోలార్ కోఆర్డినేట్స్ని మనం చేస్తాం అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, లుక్ ఎట్ ఏ క్వశ్చన్. If the Cartesian coordinates of a point P are root 3, 1, then its polar coordinates are అంటున్నాడు. అంటే మనకి ఒక సిస్టంలో, కోఆర్డినేట్ సిస్టంలో కార్టీషియన్ కోఆర్డినేట్ పాయింట్స్ ఇచ్చాడు, దట్ ఈస్ ఎక్స్, వై. వాట్ ఈస్ ఆస్కింగ్ ఇస్ పోలార్ కోఆర్డినేట్స్ అడుగుతున్నాడు కదా. సరే, అంటే కార్టీషియన్ కోఆర్డినేట్స్ అంటే ఎక్స్, వై అనే కదా మనం చెప్పుకున్నాం. ఎక్స్, వై ఈక్వల్స్ టు రూట్ 3, 1 మనం వాడే ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడు? ఆర్, తీటా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఆర్, తీటా ఫార్ములాస్ ఏంటి? ఆర్ ఈజ్ నథింగ్ బట్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, అవునా, తీటా అంటే టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్, రైట్. ఇప్పుడు మనం అప్లై చేద్దాం. సో రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇది ఎక్స్ ఇది వై, కాబట్టి రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, టాన్ ఇన్వర్స్ 1 బై రూట్ 3, అవునా, రైట్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. రూట్ 3 ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ 3 ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ 4 డివైడెడ్ బై tan ఇన్వర్స్ 1 బై రూట్ 3 అంటే tan 30 degrees అయినా. tan 30 degrees అంటే 30 degrees ఇస్ నథింగ్ బట్ పై బై 6 రేడియన్స్. ఎస్ ఆర్ నో? పై బై 6 రేడియన్స్. సో ఇప్పుడు రూట్ 4 అంటే 2, tan ఇన్వర్స్ పోతుంది. సో పై బై 6 నాకు మిగులుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 2, పై బై 6, రైట్. అంటే రూట్ 3, 1 అంటే అర్థం ఏంటంటే 2, పై బై 6 అని అర్థం పోలార్ కోఆర్డినేట్స్లో. ఇటువంటి క్వశ్చన్స్ మనల్ని సింపుల్గా అడుగుతాడు. ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే కోఆర్డినేట్ యాక్సిస్లో ఇది ఎక్స్, వై రూట్ 3, 1 అన్నారు కదా. సపోజ్ ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, దిస్ ఇస్ ద ఆరిజిన్. రూట్ 3 అంటే 1.732 అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు 1.732. అంటే ఎక్స్ యాక్సిస్లో ఎక్కడెక్కడో రూట్ 3 ఉందనుకుందాం, అండ్ వై యాక్సిస్లో సపోజ్ దీని 1 అనుకుందాం. ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో, దిస్ పాయింట్ P ఈజ్ నథింగ్ బట్ రూట్ 3, 1, రైట్. ఇదే కదా రూట్ 3, 1 అనుకుందాం. సో ఇప్పుడు ఈ రూట్ 3, 1కి మనల్ని ఏమడుగుతున్నాడు? ఆర్, తీటా అంటున్నాడు. అంటే ఆర్ అంటే ఆరిజిన్ దగ్గర నుంచి పాయింట్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్, తీటా అంటే ఇది, అవునా కదా. సో ఈ డిస్టెన్స్
సపోజ్ ఇది 1 నాన్న, రైట్, ఇదేమో √3, అవునా కదా. పైథాగరస్ థీరం ప్రకారం దిస్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ రూట్ ఆఫ్ ఇదే కదా. అప్పుడు ఎక్కడ ఎంత వస్తుంది, ఆర్ వాల్యూ 2 వస్తుంది, రైట్ ఆర్ నాట్. సో ఆర్ వాల్యూ ఇస్ 2, తీటా వాల్యూ ఎంత, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ √3, tan ఇన్వర్స్. సో ఎంత తీటా దగ్గర 1/√3 అవుతుంది, 30 degrees దగ్గర, అవునా కదా. సో 2 gamma π/6. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతాడు, ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్